నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బెంగళూరులో జరిగిన ఇద్దరు యువతల విషాద ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేపాల్కు చెందిన సిరిజన రీతాల అనే ఇద్దరు యువతులు బళ్ళారి రోడ్ జక్కూరు సమీపంలో మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. ఇద్దరు బంధువులు కావడంతో పాటు చిన్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయం ఉన్న వారిని పోలీసులు గుర్తించారు. ఒకే ఊరిలోని పాఠశాలలో చదువుకున్నప్పటి నుంచే వారి మధ్య సన్నిహితమైన స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. కాలక్రమంలో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే వారి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వివాహం చేసుకోకుండా తామిద్దరం కలిసి జీవించాలని భావించిన ఈ యువతులకు కుటుంబ పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు పోలీసులు చెబుతున్నారు. సమాజం ఏమంటుందో, బంధువులు ఎలా చూస్తారో అంటూ వారిని ఒప్పించే ప్రయత్నాలు కూడా జరిగాయి. దీంతో ఇద్దరు నెల రోజుల క్రితం బెంగళూరుకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న బంధువుల సహాయంతో వేర్వేరు పీజీల్లో ఉంటూ జీవనం కొనసాగించారు. స్వస్థలానికి దూరంగా కొత్త నగరంలో ఉంటున్నప్పటికీ తమ బంధాన్ని కొనసాగించాలనే నిర్ణయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ వ్యక్తిగత నిర్ణయాన్ని సమాజం అంగీకరించకపోవడం వారిపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. తమ ప్రేమను సమాజం అంగీకరించడం లేదని, కలిసి జీవించలేకపోతున్నామని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖ ఇప్పుడు ఈ ఘటనలో అత్యంత కీలక ఆధారంగా మారింది. ఇద్దరూ ఎందుకు ఇంత తీవ్ర నిరాశకు గురయ్యారు, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతవరకు కారణమయ్యాయి, కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎంతవరకు ప్రభావం చూపింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం ఇద్దరూ బంధువులు కావటం. చిన్నప్పటి నుంచే ఒకరినొకరు తెలుసుకున్నవారు తమ జీవితాలను కూడా కలిసి కొనసాగించాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారి నిర్ణయాన్ని కుటుంబాలు, సమాజం అంగీకరించకపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ఒకరి వ్యక్తిగత జీవితంపై సమాజం చేసే తీర్పులు ఎంతటి మానసిక భారాన్ని కలిగించగలవో ఈ ఘటన మరోసారి చర్చకు తెస్తోంది. వ్యక్తిగత సంబంధాల విషయంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు, భావోద్వేగాలు, జీవితంపై నిర్ణయాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు వాటిపై అభ్యంతరాలు ఉండొచ్చు, సమాజంలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఏ పరిస్థితిలోనైనా ఒక వ్యక్తి తీవ్రంగా బాధపడుతున్నప్పుడు వారిని ఒంటరిగా వదిలేయకుండా మాట్లాడడం, అర్థం చేసుకోవడం, అవసరమైతే మానసిక సహాయం అందించడం చాలా ముఖ్యం. బెంగళూరు పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పీజీ నిర్వాహకులు, పరిచయస్తులను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. లేఖలో పేర్కొన్న అంశాలు, గత కొంతకాలంగా వారి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, బెంగళూరుకు వచ్చిన తరువాత వారి పరిస్థితి వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనను కేవలం ఒక విషాద వార్తగా ముగించకుండా దాని వెనుక ఉన్న సామాజిక అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. తమ జీవితంపై ఒక నిర్ణయం తీసుకున్న ఇద్దరు యువతులు ఆ నిర్ణయాన్ని సమాజం అంగీకరించకపోవడంతో తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. కుటుంబాల అభిప్రాయాలు ముఖ్యమే అయినా పిల్లల భావోద్వేగాలను వినటం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే తీర్పు ఇవ్వడం కంటే అసలు పరిస్థితి ఎక్కడి నుంచి ఇంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవాలి. కుటుంబంతో మాట్లాడే అవకాశం లేకపోవడం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ఒంటరితనం, భవిష్యత్తుపై భయం వంటి అంశాలు ఒక వ్యక్తిని తీవ్ర మానసిక సంక్షోభంలోకి నెట్టొచ్చు. అలాంటి సమయంలో విశ్వసనీయమైన వ్యక్తితో మాట్లాడడం, కౌన్సిలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవడం కూడా చాలా అవసరం. సిరిజన రీతాల ఘటనలో కూడా అసలు కారణాలను పోలీసులు పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమికంగా లభించిన లేఖ వారి ఆవేదనను తెలియజేస్తున్నప్పటికీ దాని ఆధారంగా అన్ని కారణాలను ఇప్పుడే తేల్చడం సరైంది కాదు. దర్యాప్తు అయిన తర్వాతే ఈ ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు స్పష్టమవుతాయి. అయితే ఒక విషయం మాత్రం ఈ ఘటన బలంగా గుర్తు చేస్తోంది. మన చుట్టూ ఉన్న వ్యక్తి మౌనంగా బాధపడుతున్నప్పుడు ఆ మౌనాన్ని కూడా వినాల్సిన అవసరం ఉంది. కుటుంబం అంగీకరించకపోయినా, సమాజం వ్యతిరేకించినా సమస్యకు పరిష్కారం కోసం మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక నిర్ణయం నచ్చకపోతే చర్చించవచ్చు, అభిప్రాయాలను మార్చుకోవచ్చు, కొంత సమయం తీసుకోవచ్చు. కానీ ఎవరిని పూర్తిగా ఒంటరిగా మిగిల్చే పరిస్థితి రాకుండా చూడటం కుటుంబం, సమాజం బాధ్యత. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వారి లేఖలోని పూర్తి అంశాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, బెంగళూరులో వారు గడిపిన కాలానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తే అసలు పరిస్థితి మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఊహాగానాలకు దూరంగా ఉండటం, వారి కుటుంబాల గోప్యతను గౌరవించడం కూడా అవసరం.